ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకి సంబంధించిన అప్డేట్ చూసినట్లయితే వికలాంగ పెన్షన్ పొందుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి సొంత గ్రామంలో కాకుండా ఇతర ప్రాంతాల్లో చదువుకుంటున్నట్లయితే అలాంటి విద్యార్థులకి వారి యొక్క పెన్షన్ అమౌంట్ అనేది నేరుగా వారి యొక్క బ్యాంక్ అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేసే విధంగా ఏపీ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తుంది అని ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. అందులో ఉన్న వివరాలు చూసినట్లయితే ఇలా ఇతర ప్రాంతాల్లో చదువుతూ వికలాంగ పెన్షన్ పొందుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించేందుకు ఏపీ ప్రభుత్వం సచివాలయాలను అయితే వినియోగించుకొనుంది. ఇలా అలాంటి విద్యార్థులను గుర్తించిన తర్వాత వారికి వారి యొక్క పెన్షన్ అమౌంట్ అనేది నేరుగా బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలా, లేదంటే వారు ప్రెజెంట్ ఏ సచివాలయం పరిధిలో చదువుతున్నారో ఆ సచివాలయానికే వారి యొక్క పెన్షన్ అనేది ట్రాన్స్ఫర్ చేయాలా అనే నిర్ణయాన్ని అయితే ప్రభుత్వం విద్యార్థులకైతే వదిలేనుంది. అంటే వారు కావాలి అంటే వారి యొక్క బ్యాంక్ అకౌంట్కే ఈ అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చు, లేదంటే నేరుగా వారు సచివాలయానికి వెళ్ళి పెన్షన్ అమౌంట్ అయితే తీసుకోవచ్చు. అలాగే ఇతర రాష్ట్రాల్లో చదువుతున్న వికలాంగ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా అంతే. వారు అవసరమైతే ఏపీ రాష్ట్రానికి వచ్చి పెన్షన్ అమౌంట్ అనేది తీసుకోవచ్చు, లేదంటే నేరుగా వారి అకౌంట్కే ఈ అమౌంట్ పడే విధంగా ఏర్పాట్లు అయితే చేసుకోవచ్చు. ఇలా వికలాంగ విద్యార్థులకి పెన్షన్ అమౌంట్ అనేది నేరుగా వారి యొక్క బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసే ప్రాసెస్ అనేది నవంబర్ నెల నుంచి అయితే జరుగుతుంది అని ఆ ఆర్టికల్లో అయితే రాశారు.